Hello guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are back with another video on a 3 BHK interior video andi. ఇందులో వచ్చేసి మనం ఈ ఇంటీరియర్ వర్క్ ఎలా చేసాం అనేది చూపించబోతున్నాం. So let's get started. మనం ఎంట్రన్స్ లో చూసుకుంటే ఎంట్రన్స్ ఆర్చ్ డిజైన్ ఇచ్చామండి. చూస్తే టోటల్ వుడెన్ ప్యానలింగ్ చేసి పైన రాఫ్టర్ ఇచ్చి పైన లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఆల్సో దేవుణ్ణి కూర్చోబెట్టడానికి చిన్న గ్లాస్ షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ రూమ్ వస్తుంది. ఈ లివింగ్ రూమ్ లో చూసుకుంటే ఫస్ట్ మనకి టీవీ యూనిట్ కనిపిస్తుందండి. అది మనకి సౌత్ వాల్కి వచ్చింది. ఈ టీవీ యూనిట్ లో మనకి కింద బాటమ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. కింద సెటప్ బాక్స్ కూడా స్టోరేజ్ ఇచ్చాం అనమాట. దీంట్లో అన్ని వైర్లు అవన్నీ ఉంటాయి అనమాట. సెటప్ బాక్స్ పెట్టేసుకోవచ్చు అందులో. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ యూ షేప్ లో షెల్వ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన 2 రాఫ్టర్స్ ఇచ్చామండి చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి. అండ్ ఆల్సో ఈ సైడ్ చూసుకుంటే 3 ఓపెన్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామండి. సెంటర్ లో వచ్చేసి టీవీ వస్తుంది. ఈ టీవీ బ్యాక్ ఎండ్ నుంచి మనం వైరింగ్ ప్రొవిజన్స్ తీసుకున్నాము. ఇన్సైడ్ వైరింగ్ చేసామన్నమాట. అండ్ కింద బాటంలో చూసుకుంటే ఒక గ్లాస్ బాక్స్ ఇచ్చి అక్కడ డిజైనర్ స్టోన్స్ వేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. టీవీ యూనిట్ అయిపోయాక మనం పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి. చాలా సింప్లిస్టిక్గా డిజైన్ ఇవ్వడం జరిగింది. పెద్ద హడావిడి ఏం లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం 3 షెల్వ్స్ ఇచ్చామండి, ఓపెన్ షెల్వ్స్. ఇక్కడ ఏమన్నా దేవుళ్ళని పెట్టుకోవడానికి ఎంట్రన్స్ కాబట్టి బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం టీవీ హాల్ నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఇలాంటి ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతే మనకి కనిపించేది ఫస్ట్ క్రాకరీ యూనిట్ అండి. ఈ క్రాకరీ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే మనకి ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇలా ఓపెన్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ డైనింగ్ అయిపోయాక మనం దీన్ని ఇలా క్లోజ్ చేయవచ్చు. అండ్ పైన చూసుకుంటే విత్ గ్లాస్ డిజైన్తో క్రాకరీ యూనిట్ ఇచ్చాము విత్ గ్లాస్ షెల్వ్స్. అండ్ కింద కూడా బాటమ్ స్టోరేజ్ ఇచ్చాము, క్లోజ్డ్ స్టోరేజ్. అండ్ దీని పక్కనే మనం వాష్ బేసిన్ సెటప్ ఏరియా ఇచ్చాము. అదే వ్యానిటీ అంటారు కదా అది. అండ్ వెనకాల చూస్తే మనం గ్రాస్ ఇక్కడ ఇచ్చాము. రెగ్యులర్గా టైల్స్కి వెళ్తుంటారు, గ్రాస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. లుక్ బాగా వస్తుంది. డైనింగ్ యూనిట్ చూసాం కదా, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇక్కడ నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే కిచెన్ ఎంట్రన్స్ కూడా ఇలా మనం మొత్తం ప్యానలింగ్ చేసేసి ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామండి. అండ్ కిచెన్ ఎంట్రన్స్ లోనే ఒక సైడ్ కి పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇక్కడ పూజా మందిరం పెట్టడం కూడా వాస్తు ప్రకారం కరెక్ట్. ఓకే, ఈ పూజా మందిరం స్పెషాలిటీ మన రెగ్యులర్ ఓంకారం కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ డబల్ స్టెప్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం ప్లాంక్ ఇచ్చేసి కింద డ్రా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. సో ఓవరాల్గా ఇది పూజా మందిరం. నెక్స్ట్ పూజా మందిరం అయిపోయాక మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్లో చూసుకుంటే మనం 2 సైడ్ లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ హెడ్ హైట్ యూనిట్ ఇచ్చాము. ఈ హెడ్ హైట్ యూనిట్లో ఈ చిమ్నీ పక్కన మనం స్లైడింగ్ గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము. ఎందుకంటే
మనం డోర్ ఓపెన్ చేయలేము కాబట్టి ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ ఇచ్చాము. కింద వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ ఇచ్చాము అనమాట రెగ్యులర్ యూసేజ్కి. ఇక్కడ 2 లిఫ్ట్ టాప్ స్టోరేజెస్ ఇచ్చాము అనమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే మనం టాల్ యూనిట్ టైపు మనం స్టోరేజ్ ఇచ్చాము. అండ్ కింద మనం రైస్ బ్యాగ్ పుల్అవుట్ కూడా ఇచ్చాము. లేడీస్ అందరు చూడండి, ఇలా రైస్ బ్యాగ్ దీని మీద పెట్టుకొని లోపలికి దోసేయచ్చు. నెక్స్ట్ కింద బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే మనం ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్స్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ ఒక ఎల్ షేప్ కార్నర్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఎల్ షేప్ డోర్ పెట్టేసి సిలిండర్ ఇక్కడే పెట్టేసుకోవచ్చు. కిచెన్ అయిపోగానే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫస్ట్ మనకు కనిపించేది వార్డ్రోబ్ అండి. 3 స్లైడ్ వార్డ్రోబ్. ఇందులో వుడెన్ అండ్ వైట్ హై గ్లాస్లో మనం లామినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ 3 స్లైడ్స్ ఇచ్చాము, సాఫ్ట్ క్లోజర్స్ ఇచ్చాము అనమాట. అండ్ సైడ్ చూసుకుంటే మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి లోపల కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము. దీని తర్వాత మనం ఈ స్టోరేజ్ తర్వాత కింద చూసుకుంటే డ్రా స్టోరేజ్ ఇచ్చామండి. ఈ డ్రా స్టోరేజ్లో స్పెషాలిటీ ఏంటంటే కన్సీల్డ్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఇక్కడ అంత ఈజీగా ఎవరు పట్టలేరు. సో ఇక్కడ ఒక ఓపెన్ డోర్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చామన్నమాట. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఏమో ఈ డిజైన్ ఇచ్చాము. అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. సింపుల్గా చేసాము, బట్ లుక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇదే మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ చేసుకోవడానికి వీలుగా మనం ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చాము. అండ్ దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆరెంజ్ అండ్ వైట్ హై గ్లాస్తో ఇచ్చామండి. ఇక్కడ విత్ టీ పట్టి డిజైన్, గోల్డ్ టీ పట్టి అండి. చాలా లుక్ వచ్చింది. ఇది చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది కదా కలర్స్. అండ్ ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. పక్కనే మనం స్టడీ యూనిట్ కూడా ఇచ్చామండి. స్టడీ యూనిట్ చూసుకుంటే ఈ విండో దగ్గర చాలా బాగుంటుంది. ఒక డ్రా స్టోరేజ్ ఇచ్చి డోర్ ఇచ్చాము. పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ ఇక్కడే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము. డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే చిన్న యూనిట్, చాలా క్యూట్గా ఉంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయాక మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఇందులో కూడా మనం వైట్ అండ్ వుడెన్ కలర్లో హై గ్లాస్ లామినేషన్ ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే విత్ టీ పట్టి డిజైన్ అండి, జిగ్జాగ్ టీ పట్టి డిజైన్. చాలా చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఎవర్ గ్రీన్ అన్నమాట. సాఫ్ట్ క్లోజర్ స్లైడింగ్ అండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము. అండ్ ఇందులో కూడా మనము ఒక ఫోల్డింగ్ స్టడీ టేబుల్ ఇచ్చాము యాజ్ ఎ స్పేస్ కన్సర్న్. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్. దిస్ ఈజ్ వెంకట కృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.